నమస్తే, వీధును స్వాగతం, లక్ష్యం సమాజహితం. నేను సురేష్ దండు. రాజేంద్ర నగర్ ఒకప్పుడు 2014లో అనూహ్యంగా టికెట్ తీసుకొని టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ తీసుకొని మరి ఇప్పటి వరకు కూడా ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నటువంటి వ్యక్తి. 2006లో రాజేంద్ర నగర్ వైస్ ఎంపీపీగా పనిచేసినటువంటి వ్యక్తి మరి ఈరోజు మనతోటి ఉన్నారు. వారిని అడిగి టీఆర్ఎస్ పార్టీలో వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది, మరి ప్రజలతో ఎలా మమేకం అవుతున్నారు, ఒక మహిళ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రాజేంద్ర నగర్ ఇన్ఛార్జి అన్నపురెడ్డి, స్వర్ణలత, భీమార్జున్ రెడ్డి గారు ఉన్నారు. మరి 2014లో టికెట్ ఇచ్చి 2018లో పార్టీ ఎలా సర్దుబాటు చేసింది, టికెట్ ఇవ్వకుండా తమకు ఎలాంటి హామీలు ఇచ్చిర్రు, వారిని అడిగి కూలంకషంగా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నానండి. మీ ప్రభుత్వం ఈరోజు విస్తరణ చేసింది మినిస్టర్లో, ఎలా అనిపిస్తుంది? కేసీఆర్ గారు సుదీర్ఘ సమీకరణ చేసి పాత వాళ్లకు కొత్త వాళ్లకు కలిపి ఈరోజు మినిస్టర్ ఇవ్వడం నాకు సంతోషంగా ఉంది. కొత్తగా ఎన్నికైన మినిస్టర్లందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. 88 సీట్లు కూడా వచ్చాయి మీ పార్టీకి 2018లో. చివరి వరకు కూడా ఇక్కడ స్వర్ణలత రెడ్డి గారు టఫ్ అంటే ఎమ్మెల్యే టికెట్ వస్తుంది అని ప్రజలలో కానీ అటు ప్రభుత్వం నుంచి కూడా సంకేతాలు ఉన్నాయని తెలిసింది. ఎనీహౌ మరి పార్టీ మీకు ఏ సమీకరణల వల్ల టికెట్ దూరం అయ్యారు, మీ ఎమ్మెల్యే కూడా గెలిచారు. మీ ఎమ్మెల్యేతో పాటు 88 సీట్లు వచ్చినాయి. ఒక రాజకీయ విశ్లేషకులుగా, ఒక రాజకీయ ఇన్ఛార్జిగా మీకు ఎలా అనిపించింది ఒక ఫీలింగ్? కేసీఆర్ చేసిన పథకాలకి నేనైతే 100 పైన వస్తాయి అనుకున్నాను. 88 వచ్చినాయి. అది ఒక గుర్తు, మామూలుగా ట్రక్ గుర్తు ఉండడం వల్ల అని మేము అనుకున్నాము. యాక్చువల్ 88 ఇచ్చిన ప్రజలందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కేసీఆర్ గారు ఏవైతే పథకాలు చేసిరో సామాన్య మనిషికి ఒక తెలియని విధంగా అన్ని సామాన్యులకు ఏవేవి కావాలో మనం ఆలోచించనివి కూడా ఆలోచించి ఆ పథకాలు చేసినారు కాబట్టి అంతా ఆ క్రెడిట్ మొత్తం కేసీఆర్ గారిది అని నేను అనుకుంటున్నాను. అదే మొత్తం మీద పథకాలు అంటే దాదాపు రైతు బంధు పథకం ఒకటి, కేసీఆర్ కిట్ ఒకటి, ఇలా చెప్పుకుంటూ పోతే మీ యొక్క టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కార్యకర్తలు కూడా అనార్గళంగా చెప్తారు. మరి ఈ విషయంలో మీరు మీ కార్యకర్తలకు, మీ నియోజకవర్గం ప్రజలకు ఎలా తీసుకెళ్తారు పథకాలను? ముందుగా ఏ కార్యకర్త వచ్చినా ఫస్ట్ చెప్పేది కేసీఆర్ గారు చేస్తున్న పథకాలను ప్రతి సామాన్య మనిషికి, ఏ పేదవాళ్ళు అర్హులు ఎవరో వాళ్ళకి అందే విధంగా చేయమని మేము ఎప్పుడు సూచనలు ఇస్తూ ఉంటాం. మరి ఒక సీఎం పథకాల్లో మేజర్గా హరితహార కార్యక్రమం ఒకటి పెట్టారు. ఇప్పుడు కూడా మనం గెలిచిన వెంటనే అసలు చెట్టు ఖచ్చితంగా నాటాల్సిందే, నా బర్త్డే కూడా చెట్లు నాటండి అని ఒక ముక్తకంఠంగా చెప్పినటువంటి వ్యక్తి. ఈ హరితహార కార్యక్రమంలో మీరు ఎలా ముందుకెళ్తారు? మీ డివిజన్లో, మీ యొక్క నియోజకవర్గంలో ప్రతి దగ్గర మేము చెట్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా వాటి సంరక్షణకు నీళ్లు అడిగిన వాళ్ళకి అందరికీ ప్రతి ఒక్క ఏరియాలో పెట్టినప్పుడు కార్యకర్తలకి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది ఈ చెట్లను కాపాడాలని. ఆ విధంగా చేసుకుంటూ వెళ్తున్నాం మొత్తం హరితహార. మీరు ఒక మహిళ, 2014లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ కొనసాగుతున్న మిమ్మల్ని ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి మీకు టికెట్ ఇస్తేనే పార్టీని గెలిపిస్తారని మీకు టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే మీకు రాజేంద్ర నగర్ మీద ఒక పట్టు ఉండటం, ఎందుకంటే ఎంపీగా పనిచేసి వైస్ ఎంపీగా పనిచేశారు కదా, టికెట్ ఇచ్చారు. మరి మీకు ఒక విజన్ ఉంటుంది రాజేంద్ర నగర్ అంటే, నిజంగా ఎలాంటి విజన్తో ముందుకెళ్ళారు? యాక్చువల్ మా రాజేంద్ర నగర్లో డిగ్రీ కాలేజ్ ఒకటి లేదు, స్టేడియం ఒకటి లేదు. అవన్నీ డెవలప్ చేస్తూ కేసీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ ఎట్లయినా చేస్తారన్న ఉద్దేశంతో మేము రాజకీయాలలోకి రావడం జరిగింది. యాక్చువల్గా ఇంత పెద్దది కేసీఆర్ గారే కదా చేయగలుగుతాం అన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ తరఫున పోటీ చేయడం జరిగింది. ఆ రోజు టికెట్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది? 2014లో కేసీఆర్తో పాటు నేను కూడా నిలబడుతున్నందుకు చాలా ఆనందంగా అనిపించింది. రాజన్న టఫ్ అని తెలుసు ఆ రోజు, మళ్ళీ కూడా ప్రయత్నం ఒక మంచి చేయడానికి వస్తున్న వ్యక్తికి సపోర్ట్ చేసిన ఆనందం అయితే మిగిలింది. ఒక మహిళగా మొదట రాజకీయంలోకి అంటే ఎంపీటీసీగా పోటీ చేశారు. ఫస్ట్ మీ వారు సర్పంచ్గా ఉన్నారు, తర్వాత మీరు ఎంపీటీసీ మీ ఊరికి. ఆ రాజకీయంలోకి రావాలని ఎలా అనిపించింది మీకు ఫస్ట్? యాక్చువల్ మేము సర్పంచ్గా ఉన్నప్పుడు ఎవరు అడిగినా కూడా కాదనలేక చేసేంత స్తోమతలో ఉండింటిమి. ఇంకా చేయాలి, ఇంకా ఊరికే కాకుండా ఇంకా దేనికైనా చేయాలంటే ఇంకా పెద్ద పోస్టులు రావాలి అన్న ఉద్దేశంతో మేము రాజకీయాలలోకి రావాలనుకున్నాం. అంటే ప్రజలు కోరిక మేరకు మీరు రాజకీయాల్లోకి వచ్చారు. అంటే ఎలాంటి సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు ఎక్కువగా అంటే అప్పుడు ఇప్పుడున్నంత డబ్బు ఎవరి దగ్గర లేదు. అప్పుడు ఎవరైనా చనిపోయిన వాళ్ళు తప్పకుండా మా ఇంటికి వచ్చేది, పెళ్ళిళ్ళు ఉంటే తప్పకుండా ఇంటికి వచ్చేది. మా వారు పొద్దున పోయి ఆయన సర్పంచ్గా ఉన్నప్పటికీ ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకుంటుంటే ఇంట్లో మొత్తం నేనే, ఎవరైనా వస్తే నేనే మేనేజ్ చేసేదాన్ని. ఆ విధంగా నాకు సేవా మా నాన్న కూడా చిన్నప్పటి నుంచి అదే దాంట్లో ఉండేది. మా మామయ్య కూడా 3
3 సార్లు సర్పంచ్ మూడు సార్లు 3 సార్లు చేశారు ఈ ఊరికే. అంటే పెద్ద రాజకీయ ఫ్యామిలీ మీది, అంటే అక్కడి నుంచే మీకు అలవాటు పడి వచ్చినట్టు. అప్పుడు జనాలు బాగా వచ్చి చిన్నప్పటి నుంచి నాన్న దగ్గర అలవాటు పడ్డది. ఇక్కడ కూడా మా వారికి కూడా మా మామయ్య కూడా 3 సార్లు సర్పంచ్గా చేశారు. అంటే వాళ్ళు సర్పంచులు చేస్తే మీరు వైస్ ఎంపీపీ చేసి ఎమ్మెల్యేగా వచ్చారు డైరెక్ట్. వాళ్ళ మీద వాళ్ళు చేసిన మంచి పని నాకు స్టెప్ ఎక్కించింది అంతే. అంటే ఒక ధీర వనితగా జూకం రెడ్డి అంటే మా మామయ్య అయితే మా పెద్ద మామయ్య కేసీఆర్ తో పాటు ఉద్యమంలో ఫస్ట్ నుంచి ఉన్నారు. ఓకే ఓకే, అంటే రాజకీయ ఫ్యామిలీ ప్లస్ ఉద్యమ ఫ్యామిలీ. కంప్లీట్ జూకం రెడ్డి గారు కేసీఆర్ గారికి ఫ్రెండే. ఓకే, అంటే పార్టీ తరఫున కాకపోయినా కూడా ఉద్యమంలో కీలక పాత్ర పోయించినటువంటి అలాంటి ఫ్యామిలీ. మరి అలాంటి ఫ్యామిలీ వచ్చినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? ఈ రోజు కేసీఆర్ చేసుకున్న పథకాలకు మాత్రం నేను ఈ పార్టీ తరఫున చేసిన చాలా గర్వంగా ఉంది. ముందు రాజకీయాలు అంటే వేరే విశ్లేషణ ఉండేది నాకు, ఎమ్మెల్యే వరకు పోతే అంతా కరప్షన్ చేయాలి అన్న విధంగా ఉండేది. కానీ ఇప్పుడు ఏది చేయనవసరం లేదు, అన్ని సీఎం గారే చేస్తారన్న ధీమాలో ఉన్నాం. ఓకే, అయితే ఈ మధ్యకాలంలో మహిళల పైన బాగా దాడులు కూడా జరుగుతున్నాయి. కట్నాలు అయితేనేమి, భ్రూణ హత్యలు అయితేనేమి, ఈ మధ్యకాల ప్రేమ పెళ్లిళ్ళు చేసుకొని భార్యను పిల్లలు చంపిన సంఘటనలు ఉన్నాయి. ఒక మహిళ ప్రజాప్రతినిధులు వీటన్నిటిని చూసినప్పుడు టీవీలో కానీ పేపర్లో కానీ చూసినప్పుడు ఖండించాలనిపిస్తుందా? వాటికి ఎలాంటి నివారణ చేయాలనిపిస్తుంది? ఒక మనిషిని చంపడం అన్నది ఏ విధంగా చూసినా నేరమే. ఎంత బాధ అయినప్పటికీ, ఏది జరిగినప్పటికీ మనిషిని చంపే హక్కు ఎవరికీ లేదు. కాబట్టి వాటిని ఖండించాల్సిన విషయాలే అవి. ఎంపీ గారికి ఉత్తమ పార్లమెంటేరియన్, కవిత గారికి ఉత్తమ పార్లమెంటేరియన్ కూడా వచ్చింది ఈ మధ్య కాలంలో. ఒక మహిళగా మీరు ఆమెకి ఎలా శుభాకాంక్ష తెలియజేస్తారు? మన కవిత కష్టపడ్డంతగా ఏ ఎంపీ కష్టపడరు. కాబట్టి ఇంకా అభివృద్ధిలోకి వచ్చి అక్క మినిస్ట్రీ కూడా తీసుకోవాలని నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కేంద్ర ప్రభుత్వం ఈసారి మాటలో మాట ఎంపీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. మొత్తం 17 సీట్లు అయితే ఒకటి ఎంఐఎం వాళ్ళు గెలుస్తారని మీ పార్టీ వాళ్ళకి కంట బజాయి చెప్తున్నారు. మరి మిగతా 17 సీట్లలో ఎలా ఉండబోతుంది? 16 సీట్లలో ఎలా ఉంటుంది? తప్పకుండా టీఆర్ఎస్ పార్టీనే ఘన విజయం సాధిస్తుంది. మీ పాత్ర ఎలా ఉంటుంది రాజేంద్ర నగర్లో? అప్పుడు అంటే ఓటర్ల దగ్గరికి ఎలా ప్రసన్నం చేసుకుంటారు? మళ్ళీ అంటే 2-3 నెలల్లోనే ఉన్నాయి. తప్పకుండా టీఆర్ఎస్ పథకాలు పనిచేస్తాయి. మళ్ళీ కూడా కేసీఆర్ గారు చేస్తున్నది ఇంకా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కేసీఆర్ కన్నా ఇంకా కేటీఆర్ గారికి ఇంకా ప్రతిభ ఉంది. ఏ విధంగా ఐటీ రంగంలో కానీ దేంట్లో కానీ ఆ విధంగా కేటీఆర్, కవిత వీళ్ళు ముగ్గురుని ధీటుగా ఏ లీడర్ రారని జనాలకు తెలిసిపోయింది. కాబట్టి కంపల్సరీగా టీఆర్ఎస్ ఎంపీ గెలుస్తారు. మన ఎమ్మెల్యే అప్పుడు కూడా మీరు మొత్తం తిరిగారు రాజేంద్ర నగర్ నియోజకవర్గం మొత్తం. ప్రజలకు ఎలా ఎక్స్ప్లెనేషన్ చేశారు మీ ప్రభుత్వం గురించి? అంటే ఓట్లు ఎలా మాకే ఎందుకు వేయాలని ఎలా చెప్పారు? యాక్చువల్ మన ముందు 60 సంవత్సరాలు కాంగ్రెస్ చేసింది ఏం లేదు. మన ఫండ్స్ అంతా తీసుకుపోయి ఆంధ్రాకి తీసుకెళ్ళినారు. మన దగ్గర ఇంత డబ్బు ఉంది అన్న విషయం కూడా కేసీఆర్ వచ్చిన తర్వాతనే మనకు అర్థం అయ్యేటట్టు చేసిండ్రు. కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారిని చూసి మనం టీఆర్ఎస్కే ఓటేయాలి. అట్లా అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. లేకపోతే రాష్ట్రం అభివృద్ధి మళ్ళీ సగంలో ఉన్న ప్రాజెక్టులన్నీ ఆగిపోవడం జరుగుతుంది. పొత్తులో ఉన్న అది వచ్చి ఏమీ చేయలేదు, ఒకవేళ వచ్చినా ఏమీ చేయలేదు. ఓకే, ఈ రకంగా మొత్తం దీటైన సమాధానం చెప్పారు. 2018లో మీకు టికెట్ రాలేదు, పార్టీ ఏమన్నా పిలిచి మీకు రాబోయే రోజుల్లో మంచి ఉన్నత స్థితి ఏర్పాటు చేశారు? మేము కేసీఆర్ని నమ్మి పార్టీలో కొనసాగుతున్నాం. కేసీఆర్ గారు తప్పకుండా మనం చేసినాము అనుకుంటే తప్పకుండా ఇస్తారు. ఓకే, ఆ ధీమా మీద మేము ఉన్నారు. మరి ఇలాంటి విషయాన్ని ఎప్పుడన్నా మీ కేటీఆర్ గారి దగ్గర కానీ కలవటం కానీ? కేసీఆర్ గారు ఆ రోజు ఎప్పుడైతే ప్రకాష్ గౌడ్ వచ్చిన రోజే చెప్పినమ్మా నా బిడ్డ లాంటిదని, నీకు తప్పకుండా చేస్తానని చెప్పిన అదే నమ్మకం మీద మేము కొనసాగుతూ వచ్చినాము. మళ్ళీ కూడా నేను చేయగలను అని అనుకున్న రోజు తప్పకుండా కేసీఆర్ గారు ఇస్తారని ధీమాగా ఉన్నాను నేనైతే. డైలీ మీ కార్యకర్తలు వస్తుంటారా, మిమ్మల్ని కలుస్తున్నారా? కలుస్తుంటారు. ఏదన్నా వాళ్ళకి హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు వస్తుంటారు. వచ్చినప్పుడు ఎవరితో అయ్యే పనులు వాళ్ళకు అప్పచెప్తుంటాము. కార్పొరేటర్లు కూడా మాతోటి కనెక్ట్లోనే ఉంటారు. ఎమ్మెల్యే గారు కూడా ఉంటారు. కార్పొరేటర్లు కూడా మీరు బాగా పనిచేసి కార్పొరేటర్లు అంటే గెలుపు వైపు కృషి చేశారన్నారు. చాలా మంది కూడా తెలిసింది, ప్రజలు కూడా అన్నారు కార్పొరేటర్లలో టికెట్ నుంచి కానీ గెలిపించుకున్నారు. ఆ అనుభూతి ఎలా ఉంది? వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు? బాగున్నారండి. తప్పకుండా ఆ పరిస్థితులలో కార్పొరేటర్లు అంటే అప్పటికి మనది కాంగ్రెస్ ఏరియా. ఓకే, చాలా కష్టపడాల్సి వచ్చింది. అప్పుడు గెలుపు కోసం కష్టపడ్డాము. కేసీఆర్ గారు అప్పుడు కూడా కేసీఆర్ని చూసే గెలవడం జరిగింది. ఇంకా కంప్లీట్ కాంగ్రెస్ ఏరియా పోయి టీఆర్ఎస్ ఏరియా అయిపోయింది. తీసుకొచ్చారు మీ ప్రోద్బలంతో 2014 నుంచి మీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే మీ పార్టీలో చేరినంత వరకు మీరు నిరంతర కృషి చేశారు. అంటే పార్టీ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత మారిపోతుంది సీను. అయితే ఆ 3 సంవత్సరాలు ఉన్నటువంటి వాల్యుబుల్ పీరియడ్ అంటే మొత్తం కూడా అందరితో చనువైన ఏర్పాటు ఉంటుంది. ఇప్పుడు అలాగనే కొనసాగుతుందా? ఇప్పుడు
తప్పకుండా సాగుతుంది, కానీ కొంచెం ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు కాబట్టి ఎమ్మెల్యే గారు పనులు చేస్తున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా కేసీఆర్ గారు ఏ ఎమ్మెల్యేని కూర్చొనివ్వట్లేదు, ఆయన కూడా హార్డ్ వర్క్ చేసిండ్రు కాబట్టి అంత మెజారిటీతో గెలిచిండ్రు. ఆయన కూడా శుభాకాంక్షలు తెలుపుకున్నాం మేము. ఓకే, అంత మెజారిటీ రావడం కూడా గొప్పతనమే. ఓకే, ఇప్పుడు వైస్ ఎంపీ చేసినారు, అప్పుడు మీరు మీ ఇంట్లో కూడా ఫ్యామిలీ ఎలా మెయింటైన్ చేసేవాళ్ళు, ఇటు ప్రజలను ఎలా మెయింటైన్ చేసేవారు ఒక మహిళగా? మా వారు చాలా సహకరించేదండి. ఓకే, ఎవరికైనా సేవ చేస్తామంటే ఫుల్ టైం నేను అటు ఇచ్చినా కూడా వారు ఇప్పటికీ కూడా అభ్యంతరం తెలుపరు. ఓకే, ఇప్పటి వరకు కూడా కూడా అంటే ఇక రాజకీయం అంటే ఎప్పుడు కూడా ప్రజల్లో మమేకం ఉండాలి. ఏ టైం వచ్చినా ఫోన్, ఒక వేరే గవర్నమెంట్ ఆఫీసర్ అయితే ఈ టైం నుంచి ఈ టైం అయిపోతుంది, ఒక రాజకీయం అంటే సరికల్లా ఎప్పుడైనా ఎప్పుడు ఫోన్ వచ్చినా చేయాలి. ఇలాంటి సందర్భాలు మీకు ఉన్నాయా? 3 సంవత్సరాలు కంప్లీట్ పొద్దు నుంచి రాత్రి వరకు కేసీఆర్ గారు రోజు ఒక పథకం పెట్టి రోజు బిజీగానే ఉంచిండ్రు జనాలలో. ఆ 3 సంవత్సరాలు కంప్లీట్గా కష్టపడ్డాము. తర్వాత ఎమ్మెల్యే వచ్చిన తర్వాత కొంచెం కార్యకర్తలు ఫస్టే పెరిగినరు, ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఇంకా మా ప్రిఫరెన్స్ కొంచెం తగ్గుతుంటే కొంచెం. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మీ యొక్క మార్నింగ్ ఎలా మొదలవుతుంది? మార్నింగ్ మామూలుగా మా వారి దగ్గరికి కార్యకర్తలు వస్తూ ఉంటారండి. ఇంకా నేనంటే కొంచెం దూరమే ఉన్నాను. ఆయననే అన్ని ఏదైనా కావాలంటే ఆయన కార్పొరేటర్లతో అందరితో ఆయననే లింక్లో ఉంటారు కాబట్టి అన్ని పనులు ఆయనే చూసుకుంటారు. ఓకే, మీరు డివిజన్ వైజ్గా ఎప్పుడెప్పుడు వెళ్తుంటారు మామూలుగా ఈ యొక్క నియోజకవర్గంలో? మామూలుగా అంటే నెలకోసారి, వారానికి ఒకసారి, ఎలా ఫంక్షన్లకు కానీ పార్టీ కార్యక్రమాలకు కానీ? కార్యకర్తలు ఎప్పుడు పిలిచినా వెళ్తానండి నేను. అంతే, అంతవరకు ఎప్పుడు పిలిచినా వెళ్తాను. ఎమ్మెల్యే గారు ఏదైనా ప్రోగ్రామ్స్ చేసినప్పుడు పిలిచినప్పుడు ఆ విధంగానే. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ పథకాలే పనిచేస్తున్నాయి. నిజం చెప్పాలంటే కేసీఆర్ పథకాలే పనిచేస్తున్నాయి. కార్యకర్తలు కూడా ఫుల్ అయిపోయినరు. మీ యొక్క గోల్? నా ఒక గోల్ ఏం లేదండి, కష్టంలో ఏ మనిషి ఉండొద్దు అన్నది ఒకటే. ఓకే, కంపల్సరీ. ఓకే, ఎమ్మెల్యే మరి ఎమ్మెల్యే టికెట్లు పోటీ చేశారు. ఇప్పుడు 2018 సమీకరణలు మారినాయి. మరి తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ గారి ఏ విధంగా చేయగలను అనుకున్న రోజు తప్పకుండా వస్తుంది. ఓకే, లేకపోయినా నేను సేవలో ఎప్పుడు ఉంటాను. కేసీఆర్ గారు ఏ పదవి ఇచ్చినా ఇది నేను చేయగలనని ఏది ఇచ్చినా నేను చేయడానికి రెడీగా ఉన్నాను. మా తరపున మీ నియోజకవర్గ ప్రజలకు మీరేమైనా చెప్తారా? తప్పకుండా నలుగురికి సాయం చేస్తూ కేసీఆర్ గారి పథకాలను అందరికీ అందేటట్టు, ఎవరికి అవసరమో వాళ్ళకే చేరేటట్టుగా చూసి నేను నియోజకవర్గ మహిళా కార్యకర్తలకు కానివ్వండి అందరికీ నేను మనవి చేయనది ఒకటే. ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్లలో ప్రతి ఒక్కరూ సాయశక్తులా కష్టపడి ఏవైతే సీఎం గారి పథకాలు ఉన్నాయో హరితహారం కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, అవన్నీ కరెక్ట్గా 2 నెలలు చేసుకుంటూ పోయి ప్రజలలోకి ఆ పథకాలను అన్నీ అందరికీ అందేటట్టు చూస్తూ కష్టపడి మొత్తం రాష్ట్రంలోనే మన నియోజకవర్గంలో అధిక మెజార్టీతోటి ఎవరికి టికెట్ వచ్చినా ఎంపీని గెలిపించుకునే బాధ్యత తీసుకుని గెలిపియాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. ఈరోజు ఎవరైతే మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసినారో వాళ్ళందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మీ రాజేంద్ర నగర్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ స్వర్ణలత భీమార్జున్ రెడ్డి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మరి 2014లో టికెట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలకు సేవ చేయటమే. మరి 3 సంవత్సరాలు మా పార్టీ ఇన్ఛార్జిగా అన్ని బాధ్యతలు చేశాను. కేసీఆర్ గారు ఏం చేసినా చేశాను. ఎమ్మెల్యే గారు వచ్చారు, అయినా కూడా ఆయన పని ఆయన, నా పని నేను చేసుకుంటాను. కార్పొరేటర్లను కూడా కావాల్సినంత మెజార్టీతో అంటే ప్రజల ప్రోత్సాహంతో గెలిపించుకోవడం జరిగింది. ప్రజెంట్ కూడా నేను పార్టీలో కీలక పదవులలోనే ఉన్నాను. అన్ని పనులకు కూడా నేను ముందు వెళ్తున్నాను. కార్యకర్తల అండదండలు మాకు ఎప్పుడు ఉంటాయి. కేసీఆర్ గారు ఏ పదవి ఇచ్చినా సరే వాటిని భర్తీ చేస్తూ ప్రజలకు సేవ చేయడం నా లక్ష్యమని మన స్వర్ణలత భీమార్జున్ రెడ్డి గారు రాజేంద్ర నగర్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి తెలియజేశారు. చూస్తూ ఉండండి విత్ న్యూస్. కెమెరామెన్ అభిలాష్తో మీ సురేష్ దండు.